ఒక పాస్టర్ గారు అన్నారు, ఊకే ప్రార్థన పెట్టి బాగొట్టద్దు జనాలను, విశ్వాసులను, ఊకే ప్రార్థన పెట్టద్దు, ఎప్పుడు పెట్టాలి అని చెప్తున్నాడు ఒక ఆయన. ఊకే పెడితే వాళ్ళకి తీసుకొస్తారు. సాధు సుందర్ సింగ్ గారు అన్నారు, ప్రార్థన ఒక శ్వాస లాంటి, ప్రార్థన శ్వాస. ఊకే ప్రార్థన పెడతారా, టైం పాడు ఉండదా, వాళ్ళకి టైం ఏవా, ఈ ప్రార్థన ఆ ప్రార్థన ఆ ప్రార్థన ఈ ప్రార్థన ఈ ప్రార్థన పెడితేనే ఉంటాం. పాస్టర్ గారు సాధు సుందర్ సింగ్ గారు అన్నారు, ప్రార్థన శ్వాస లాంటిది అన్నారు. మరి ఊకే శ్వాస తీసుకుంటావా, కొంచెం ముక్కు మూసుకో, కొంచెం ఏంది గడ్డ మూసుకో అంటే చచ్చిపోకుంటాడు. అవునగా అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మిమ్మల్ని గురించి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను, తెగక ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన చేత నేను మిమ్మల్ని నిత్యమో నేను గుర్తు చేసుకుంటా అంటుంది. ప్రార్థన అనేది ఇప్పుడు చేసేది, అది కంటిన్యూస్ టెన్స్. ప్రార్థన ఆపడానికి వీల్లేదు. అవసరమైనది, ఉత్తమమైనది మరి ఏర్పరచుకున్నది ఆయన పాదాల దగ్గర కూర్చోవడం, దానిని ఆమె యుద్ధ నుండి తీసివేయలేదు. గుండె కూడా రెస్ట్ మరి ఊకే డబ్బని కొట్టుకుంటారు. కొంతమందికి డబ్బు అని కొట్టుకుంటారు అంటే వాళ్ళకు ఇక్కడ ఆ గుండె దగ్గరనే 500 నోట్లు పెట్టుకుంటారు. ఎందుకు? అది అక్కడ ఉంటేనే